బీహార్లో 63 లక్షల మంది తీసేశారండి నికరంగా. మామూలుగా లెక్కేసుకుంటే 80 లక్షల మందిని తీశారు బీహార్. కానీ వారు కొంతమంది తీసి కొంతమంది చేరుస్తున్నారు. అంచేత నికరంగా అంతకుముందు ఎంతమంది ఓట్ లిస్టులో ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అంటే 63 లక్షలు తేవచ్చు. కానీ తీసేసిన వాళ్ళు మాత్రమే, చేర్చిన వాళ్ళని కాసేపు పక్కన పెడదాం, తీసేసిన వాళ్ళని మాత్రమే కనుక మన లెక్కలు తీసుకుంటే శ్రీధర్ గారు ఇట్ వాజ్ అబౌట్ 80 lakhs. బెంగాల్లో 93 లక్షలు తీసేశారు, తమిళనాడులో 97 లక్షలు తీశారు. ఎంతమంది చేర్చుకున్నారు, ఇందులోంచి మళ్ళీ ఎంతమంది, అవన్నీ పక్కన పెడదాం కాసేపు. తీసిన వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాను నేను. కేరళలో 24 లక్షల మంది తీసేశారు. ఇక్కడ ఎన్నికలు జరిగాయి కాబట్టి పత్రికలు రాశారు, రాజకీయ పార్టీల గురించి గొడవ చేశాయి, మా అందరికీ తెలుసు, కొన్ని అంకెలు తెలుసు. ఎన్నికలు జరగనటువంటి రాష్ట్రాల్లో కూడా ఇది జరిగింది. మధ్యప్రదేశ్లో జరిగింది, రాజస్థాన్లో జరిగింది, ఉత్తరప్రదేశ్లో జరిగింది, గుజరాత్లో జరిగింది. ఇక్కడ కూడా తీసేశారు, కానీ ఎవరు మాట్లాడలేదు దాని గురించి, ఎందుకంటే ఎన్నికలు లేవు అక్కడ. అంచేత పత్రికలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఇవాళ ఎస్ఐఆర్ని ఎన్నికల సందర్భంలోనే చూస్తున్నారు. నా విజ్ఞప్తి ఏమిటంటే పెద్దలందరికీ, దయచేసి ఎన్నికల కోణంలో మాత్రమే చూడకండి. ఎన్నికల కోణంలో కూడా చూడండి, పర్వాలేదు, కానీ ఎన్నికల కోణంలో మాత్రమే చూస్తే మాత్రం మనం దీని విశ్వరూపాన్ని అర్థం చేసుకోలేము. ఉదాహరణ చెప్తాను మీకు. $63 లక్షలు నికరంగా తేలింది కదా బీహార్లో, ఎన్నికలు అయ్యాయి. 63 లక్షల మంది ఓటు వేయలేదండి ఇక్కడ. ఎన్నికలు అయిపోయి ఒకళ్ళు నెగ్గారు, ఒకళ్ళు ఓడారు. ఇవాళ ఆ 63 లక్షల మంది యొక్క పరిస్థితి ఏమిటి మనం మాట్లాడుతున్నాం. వాట్ హ్యాపెన్ టు దెమ్, వాట్ హ్యాపెన్స్ టు దెమ్? దే ఆర్ స్టిల్ డిసెన్ఫ్రాంచైజ్డ్. వారికి ఇవాళ వీటి ఓటు లేదుగా. ఎన్నికలు అయిపోయిన తర్వాత మానేస్తారా వాళ్ళ గురించి మాట్లాడడం? 93 లక్షల మంది బెంగాల్లో ఎన్నికలు అయిపోయాయి కదా, ఒకళ్ళు ఓడారు, ఒకరు నెగ్గారు కదా. ఓడిన వాళ్ళు మాట్లాడారు, నెగ్గిన వాళ్ళు మాట్లాడారు కదా వాళ్ళ గురించి. తమిళనాడులో 97 లక్షల మంది తీశారు కదా, ఎవరు నెగ్గారు, ఎవరు ఓడారు. వాట్ నౌ? వాట్ హ్యాపెన్స్ టు 97 lakhs? Nobody talks about them. We don't care. అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. వీళ్ళకి అవసరం లేదు, ఇంకా రాజకీయ పార్టీలు కూడా అవసరం లేదు, మీడియాకి అవసరం లేదు, మన ఎవరికి అవసరం లేదు. నాగేశ్వర్ గారు, నేను ఈ ఎలక్షన్స్ ముందు కూడా కొన్ని రాష్ట్రాలు వెళ్ళానండి, ఎస్ఐఆర్ ఎంత కొంపముందో చెప్పడానికి. ఆ రాష్ట్రాల్లో నాకు కొంతమంది రాజకీయ నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నాతో చదువుకున్న వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ఈ మాట చెప్తూ ఉంటే వాళ్ళు ఏమనేవారంటే అండి, జస్ట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ హౌ అవర్ పొలిటికల్ క్లాస్ ఈజ్ లుకింగ్ ఎట్ దిస్ ఎంటైర్ ఇష్యూ ఓన్లీ యాజ్ అన్ ఎలక్టరల్ ఇష్యూ. బెంగాల్లో ఏం జరుగుతుంది, ఎంతమంది తీశారు కదా అంటే, ఏం వర్రీ అవ్వకు, నేను సేఫే. నా నియోజకవర్గంలో నా ఓట్లు పోలే, వాళ్ళ ఓట్లు పోయాయి. సో ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ సంబడి ఈజ్ నాట్ యువర్ ఓటర్. నీ ఓటర్ నా ఓటర్ ముందు తెలుస్తుంది మనకి, అది పక్కన పెడదాం. బట్ లుక్ ఎట్ ది కాంప్లసెన్సీ. I don't care if it is not my voter. I don't care. But రెండోది, నా ఓటర్ని తీసేరు అన్న వాళ్ళు కూడా ఉన్నారండి కొంతమంది.
కానీ వాళ్ళు కూడా కాంప్లసెంట్గా ఎలా ఉన్నారంటే, ఇవాళ నేను లాస్ట్ టైము 15,000తో గెలిచాను, వాళ్ళు కేవలం నా ఓటర్లు 6,000 తీశారు, ఇంకా సేఫ్, నేను నెగ్గుతాను. ఓడారండి వాడు, పక్కన పెడదాం సేఫ్. కానీ లుక్ ఎట్ ద యాటిట్యూడ్ ఆఫ్ దీస్ పొలిటికల్ లీడర్స్ అండ్ పొలిటికల్ పార్టీస్. నా ఓటు తీయలేదు, నాకు పడే ఓట్లు తీయలేదు, దట్ ఇట్స్ ఓకే, తీసుకున్నాడు, ఎవడో తీసుకున్నాడు, వాళ్ళకి తీసుకున్నారు, వాళ్ళ వేలుతోటి వాళ్ళ కన్నే పొడుచుకున్నారటండి. వాళ్ళంతా సుంటలా కనపడుతున్నారు వీళ్ళకి. తీశారు కానీ అయినా కూడా బయటపడిపోతాను నేను. అయితే సార్ బిఫోర్ ఐ డోంట్ హ్యావ్ టు కేర్. తీసిన వాళ్ళ గురించి నేను మాట్లాడక్కర్లా, దాని వాళ్ళ గురించి ఆలోచించక్కర్లా. ఐఎమ్ సేఫ్. దిస్ ఈస్ ద యాటిట్యూడ్. ఓడేవు కదా, ఓడిన తర్వాత అయినా తీసేసిన వాళ్ళ గతి ఏమిటి అనే దాని మీద మాట్లాడారా ఇంతవరకు ఎవరైనా? ఇప్పుడు విన్నారండి? బీహార్లో కానీ, బెంగాల్లో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ ఏదైనా ఒక రాజకీయ పార్టీ మొన్నటి వరకు ఈ 93 లక్షల గురించి, 97 లక్షల గురించి, వీటి గురించి నేను గొడవ చేశాను, అయినా కూడా ఇంకా గొడవ చేస్తాను ఎలక్షన్ అయిపోయినా కూడా అన్న మహానుభావుడు మీకు ఎక్కడన్నా కనపడ్డా? దెన్ ఈ దేశాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని, మన ఓటు హక్కుని ఎవరు కాపాడాలి? దిస్ ఈజ్ ఎ క్వశ్చన్. సంశీరావు గారు ప్లీజ్, నేను కొంతమంది సంశీరావు గారు లాంటి పెద్దవాడిని కలిసినప్పుడు ఒకటే చెప్పాను, మీరు ఈ అన్ని రాష్ట్రాల్లో తొలగించబడినటువంటి ఓటర్ల సంఘాలు పెట్టండి, అండ్ ఆ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పెట్టినటువంటి సంఘాలని ఒక నేషనల్ కాన్ఫెడరేషన్ చేయండి. మేము తొలగించబడ్డ ఓటర్ల సంఘం, రెస్టోర్ అవర్ ఫ్రాంచైజ్, మా ఓటు హక్కును పునరుద్ధరించండి అని ఒక ఉద్యమం ఎందుకు తీరండి? మర్చిపోతామా ఎలక్షన్ అయిపోయిన తర్వాత? ఆ తర్వాత చూసుకుంటామా? దిస్ ఈస్ వాట్. చాలా ఉన్నాయి చెప్పాలంటే, బట్ మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి టూకీగా చెప్పేస్తాను. ఉత్తరప్రదేశ్లో, నాగేశ్వర్ గారు, ఉత్తరప్రదేశ్లో దే డిలీటెడ్ 2.83 crores, 2,83,00,000 మంది ఓటర్లని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు ఇన్ ఉత్తరప్రదేశ్. బికాస్ దేర్ ఆర్ నో ఎలక్షన్స్ దేర్, nobody talks about it. SIR విజయవంతంగా, సంతృప్తికరంగా, సాటిస్ఫాక్టరీలీ అండ్ ఫుల్లీ, కాంప్రిహెన్సివ్లీ పూర్తి చేసిన తర్వాత అని ఒక ఓటర్ నంబర్ ఇచ్చారు కదండి బీహార్లో. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంత చక్కగా బాగా విజయవంతంగా చేశారని అంటున్నారు కదా, ఏం జరిగింది? సంతృప్తికరంగా చేశారు, సాటిస్ఫాక్టరీగా చేశారు అని అంటున్నారు కదా. ఏం జరిగింది అని కొంతమంది వెళితే, ఏది SIR జరిగిన తర్వాత ఒక ఇంట్లో ఒకే అడ్రస్ మీద 800 మంది, ఇంకో నియోజకవర్గంలో ఒకే ఇంటి మీద 500 మంది, 600 మంది ఓటర్లు ఉన్నారు. ఇస్ దట్ కాల్డ్ SIR? నువ్వేం చెప్పావు? ఓటర్ లిస్టులో చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, డూప్లికేట్లు ఉన్నారు, దొంగ ఓటర్లు ఉన్నారు అన్నావు కదా, అది చేస్తా అన్నావు కదా, అలా మార్కెట్ చేసావు కదా, మేమంతా నమ్మాం కదా అలాగే చేస్తామని. తీసిన తర్వాత, అయిపోయిన తర్వాత సాక్ష్యాలతో సహా ఇలా చాలా ఉన్నాయండి. విచ్ మీన్స్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆల్ ద డీటెయిల్స్. ఒక్కొక్క రాష్ట్రంలో ఏం జరిగింది అంటే ఇంకో గంట పడుతుంది. అలా పాయింట్ ఏంటంటే, ఇట్ ఈస్ బియాండ్ డౌట్. ఇది ఈ మాట నేను ఐఎమ్ ప్రిపేర్డ్ టు సే దిస్ స్టాండింగ్ ఎనీవేర్, ఆన్ ఎనీ ప్లాట్ఫామ్, ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. ఐ కెన్ టెల్ యూ దిస్. It is beyond doubt established that this is a targeted deletion. Please be very clear about this.
ఎక్కడా మీరు దీని గురించి భ్రమలోనూ అస్పష్టతలోనూ ఉండద్దు దయచేసి. ఎవరిని తీస్తున్నారు, ఎవరిని పెడుతున్నారు కూడా ఉంది కదా. 800 మంది ఒక ఇంట్లో ఏంటండి, 500 మంది ఒక ఇంట్లో ఏంటండి. పైగా ఈ 800 మంది ఎవరో తెలుసండి, ఆశ్చర్యపోతారు మీరు. ఒక నియోజకవర్గంలో, ఒక ఊరిలో, ఒక బూత్లో అది చూస్తే 800 మంది ఉన్నారంటే 800 మంది ఎలా మరి ఇంట్లో, మీరు అక్కడికి ఆశ్చర్యపోవద్దు. ఆ 800 మంది అన్ని కులాల వారు ఉన్నారు ఒక ఇంట్లో. ఎంత గొప్ప విషయం అండి అది. అంతేకాదు అన్ని మతాల వారు ఉన్నారు. అసలు అదే మనం కోరుకునేది, ఒక ఇంట్లో అన్ని మతాల వారు ఉండాలి, అన్ని కులాల వారు ఉండాలని కోరుకుంటాం మనం మామూలుగా. కానీ 800 మంది ఏమిట్రా అనుకున్నారు, అదేంటి ఎలా ఉంటుందో చూద్దాం కదా. మళ్ళీ చూసేప్పుడు అన్ని కులాల వారు ఉన్నారు, అన్ని మతాల వారు ఉన్నారు. అంతేకాదు అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మురుగన్ ఉన్నాడు, కర్తార్ సింగ్ ఉన్నాడు, పంజాబ్ నుంచి ఉన్నారు, తమిళనాడు నుంచి ఉన్నారు, సేతుమాధవన్ ఉన్నాడు, విశ్వనాథ్ సింగ్ ఉన్నాడు. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని ప్రాంతాల వారు. ఏంట్రా ఇది ఎలా ఉంటుంది, ఇల్లు ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా సహజీవనం చేస్తున్నారు చూద్దామని చెప్పి నారాయణ పనులన్న వాళ్ళు ఉంటారు కదండి, ఒక 6-7 కలిసి పాపం ఆ గోతులు రోడ్లు పడి వెళ్ళారండి. ఆ ఊరు ఎంత తిరిగినావు ఆ ఇల్లు కనపడలేదండి, ఇల్లే లేదు. అండ్ this is not one isolated incident. Please understand this. This is in many places. The SIR. So, if somebody comes and says that, look, I'm cleaning up voters list, please don't believe it. It is not cleaning up. ఏం జరుగుతుంది, ఎవరిని తీస్తున్నారు? తీసిన వాళ్ళలో ఎక్కువ మైనారిటీస్లో ముస్లిం మైనారిటీ, క్రైస్తవ మైనారిటీ, దెన్ దళిత్, దెన్ ఆదివాసీ, దెన్ ఇందాక సాంబశివరావు గారు చెప్పినట్టుగా కూలీ నాలి చేసుకునేటటువంటి పేదవాళ్ళు. వీళ్ళందరిలో మైనారిటీలు, క్రైస్తవులు, ముస్లింలు, దళితులు, ఆదివాసీలు, కూలీ నాలి చేసుకునేవారు, వీరందరిలో మహిళ ఎక్కువ. దే డోంట్ వాంట్ విమెన్, దే డోంట్ వాంట్ మైనారిటీ, దే డోంట్ వాంట్ క్రిస్టియన్, దే డోంట్ వాంట్ ముస్లిం, దే డోంట్ వాంట్ ఆదివాసీ, దే డోంట్ వాంట్ దళిత్, దే డోంట్ వాంట్ ముస్లిం. ఇందులో వీళ్ళ కూలీ నాలి చేసినప్పుడు మాకు అని ఏది అర్థం, అది కొంచెం నేను చెప్పి ఆపుతాను. చాలా ఉన్నాయి అనుకోండి. ఏంటి అర్థం, ఎందుకు నేను వరి అవుతాను దీని గురించి? రాజకీయ పార్టీలు ఎలక్షన్ గురించి వరి అవుతాయి. మీరు ఎందుకు వరి అవ్వాలి? సామాన్యులు మనలాంటి వాళ్ళం ఎందుకు వరి అవ్వాలంటే, దీనికి ఒక లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. షార్ట్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఒక ఎలక్షన్ ఎగుతారు, ఒక ఎలక్షన్ కొడతారు. షార్ట్ టర్మ్ కాన్సిక్వెన్సెస్, ఒక ఎలక్షన్ కావచ్చు, 2 ఎలక్షన్ కావచ్చు. బట్ beyond that, what happens to India if SIR goes ahead like this?